ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోలీసులను జగన్ మోసం చేశారని ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు ఆరోపించారు. డిపార్ట్మెంట్లో నూతన నియామకాలు చేపట్టకపోవడంతో పోలీసులపై పని భారం పెరుగుతోందన్నారు నాగబాబు. సకాలంలో వారికి వేతనాలు సైతం చెల్లించడం లేదని మండిపడ్డారు. తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 150కి పెరిగింది. వందల మంది గాయపడ్డట్టు ఆ దేశ ప్రధాని కాసిం మజులివా తెలిపారు. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో మౌలిక వస్తువులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ రాజధానిలో రహదారులు నీటి వరదతో నిండి నదులను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 14 ప్రావిన్సుల్లో సుమారు 2 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు టాంజానియా అధికారులు తెలిపారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ వైకాపాను వీడిన విషయం మనకు తెలిసిందే. అయితే ఎందుకు వైకాపాను వీడాల్సి వచ్చిందో ఇవాళ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. వైకాపా తనను ఘోరంగా అవమానించింది కాబట్టే ఆ పార్టీని వీడి తెదేపాలో చేరినట్లు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. తాడికొండ సీటు తనకు కేటాయిస్తామని చెప్పి కూడా చివరి నిమిషంలో సుచరితకు ఇచ్చారని, రాజకీయ భవిష్యత్తుపై పార్టీ నేతలు ఎలాంటి హామీ ఇవ్వకపోవటం, అలాగే అది మాత్రమే కాదు ఘోరంగా అవమానించారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తిగతంగా అవమానించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు డొక్కా తెలిపారు. ఇక మనందరికీ తెలిసిందే, ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య ఒక వార్ నడుస్తోందనే చెప్పాలి. సీఎం జగన్ ఏలుబడిలో బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు అధ్వాన్నంగా మారాయని ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల ఆరోపించారు. మనం చూస్తున్నాం, షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆవిడ జగన్ గురించి అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారనమాట. ఆమె అన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఏం చేశారు, రాజధానులు ఎందుకు ఇవ్వలేకపోయారు, ఇలా రకరకాలుగా ఆవిడ క్వశ్చన్ చేస్తూ వస్తున్నారనమాట. ఇక ఆవిడ ఇవాళ మాట్లాడుతూ రాజ్యాంగ పరంగా దక్కాల్సిన హక్కులకు కూడా దిక్కు లేకుండా పోయింది అని విమర్శించారు. ఈ మేరకు జగన్ కు ఆమె ఒక బహిరంగ లేఖ రాశారు. నిధులు దారి మళ్లించి బడ్జెట్ పరంగా ఉప ప్రణాళికను మంట గలిపారని కూడా ఆమె దుయ్యబట్టారు. ఇక అలాగే షర్మిల, మీరు అధికారంలోకి వచ్చేదాకా కొనసాగుతున్న 28 పథకాలను నిర్లక్ష్యంగా నిలిపేశారని కూడా ఆమె ఆరోపించారు. దళితులపై దాష్టికాలు పెరుగుతున్నా పట్టనట్లు ఎందుకున్నారు అని కూడా ఆమె ప్రశ్నించారు. దాడులు నివారించి వారిని కాపాడే నిర్దిష్ట చర్యలు ఏమీ చేపట్టలేదని, దాడులు చేసిన వారిలో ఎక్కువ మంది మీ పార్టీకి చెందిన పెత్తందారులే అని కూడా ఆమె ఆరోపించారు. ఎస్సీలకు మేలు చేయకపోగా కీడు చేస్తున్నారని కూడా అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు జరిగిన అన్యాయానికి క్షమాపణలు కోరండి అని కూడా ఆమె అన్నారు. ఇకపై ఏ వివక్ష లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మాటివ్వండి అని కూడా అడుగుతున్నారు. బాధ్యత కలిగిన రాజకీయ పక్షంగా కాంగ్రెస్ తరపున ఇదే మా డిమాండ్ అని షర్మిల తన లేఖలో పేర్కొన్నారు. ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ అలాగే ఇంకా మన ఇతర రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిన్న ఇవాళ కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వడగాల్పులు ఉన్నాయి. జనాలు బయట తిరగాలి అంటే అత్యవసరం అయితే మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితుల్లోనే వెళ్ళండి అని కూడా వాతావరణ శాఖ అలర్ట్ అనేది చెప్పడం జరిగింది. అయితే మనకి ఇలా ఉంది, అటు తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో పరిస్థితి ఏంటో తెలుసా? ఆకస్మికంగా వరదలు రావటం, అక్కడ 150 మందికి పైగా మరణించడం, వందల మంది గాయపడిన పరిస్థితి టాంజానియాలో ఏర్పడిందనమాట. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 14 ప్రావిన్స్ లో సుమారు 2 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు కూడా టాంజానియా అధికారులు తెలిపారు. ఇక మనందరికీ తెలిసిందే, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల హోరు, ప్రచారాల హోరు మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కదా, అవి మీరు ఎందుకు చేయలేకపోయారు అని కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే మహిళల ఖాతాల్లో 2500 జమ చేసినట్లు కాంగ్రెస్ ఆధారాలు చూపించాలని ఆయన అడిగారు. ఆసరా పింఛన్లు 4000, విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చినట్లు చూపితే పోటీ నుంచి తప్పుకోవటానికి తాను సిద్ధమన్నారు. నిరూపించుకోలేకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా అని ఆయన ప్రశ్నించారు. ఎల్లుండి సోమవారం వరకు నిరూపిస్తే నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుంటానన్నారు. లేదంటే 15 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకుంటుందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. సవాళ్ల పర్వం కొనసాగుతోందని చెప్పాలి నేతల మధ్య, పార్టీల మధ్య. అలాగే మనం చూస్తూ ఉన్నాం,
పార్టీలు మారే వాళ్ళు కూడా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారుతూ ఉన్నారనమాట. అది కూడా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారిందని చెప్పాలి. అటు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డము. ఇప్పుడు వైసీపీ మీద వాళ్ళు ఎలా అయినా గెలవాలి అనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళేమో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పాలి. మేం చేసిన అభివృద్ధి మమ్మల్ని నిలబెడుతుంది అని ధీమాతో ఉన్నారు. ఇటీవలే నేను ఏపీ టూర్కి వెళ్ళాను కదండి, అప్పుడు కూడా నేను కొంతమందితో మాట్లాడాను అనమాట. ఆటో వాళ్ళు కానీ అక్కడ కొంతమంది నాకు కనిపించిన వాళ్ళతో మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి ప్రజల్లో కూడా. కొంతమంది అయితే జగన్ ప్రభుత్వమే మళ్ళీ రావాలి, వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. మరికొంతమంది గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తున్నారు. బట్ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎవ్వరికీ తెలియని విషయం. ఎవరు పార్టీ వాళ్ళు, ఎవరి ధైర్యం వాళ్ళది, ఎవరి భయం వాళ్ళది అని చెప్పాలి. బట్ అన్ని పార్టీల వాళ్ళు మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఉన్నట్టు కనపడుతోంది. బట్ లోపల అంతర్గతంగా మాత్రం భయం ప్రతి ఒక్కరికి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కు గౌరవం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం చంద్రబాబు చాలా ఆరోపణలు చేస్తున్నారు. అటు అంటే నాట్ ఓన్లీ చంద్రబాబు అండి, అన్ని పార్టీల వాళ్ళు ప్రస్తుతానికి చేస్తున్నది అదే. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, ఒకరిని ఒకరు నిందించుకోవటం. ఇక కులాలనండి, మతాలనండి, దేవుళ్ళనండి, ఇలా రకరకాలుగా నేర చరిత్ర కానివ్వండి, ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు కానివ్వండి, వ్యక్తిగతంగా దూషించుకోవటం కానివ్వండి. ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తున్నది వ్యక్తిగత దూషణలే ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి కంటే ఎక్కువగా కూడా వ్యక్తిగత దూషణలే రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక చంద్రబాబు ప్రశ్నిస్తూ, మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్క దాని మీదైనా గౌరవం ఉంటే అందులో చెప్పినట్లు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని ఆయన ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు. తెలంగాణలో కరెంటు పోవటం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతిరోజు ఓదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వారస అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కరెంట్ అనేది పోకుండా ఏం లేదండి, కరెంట్ అయితే పోతోంది. అలాగే నియోజకవర్గంలో రోజుకు 10 సార్లు కరెంటు పోతోందని మాజీ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తనకు చెప్పినట్లు కూడా కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని బారాస అధినేత విజ్ఞప్తి చేశారు. బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ట్విట్టర్లో ఖాతా తెరిచి సామాజిక మాధ్యమం ద్వారా మరింత చేరువయ్యారు. ఇప్పటి వరకు బారాస పార్టీ పేరుతో ట్విట్టర్ ఖాతా ఉంది. తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరుతో ఎక్స్ ఖాతా ప్రారంభించారు. సామాజిక మాధ్యమం ద్వారా తమ అభిమాన నేత అందుబాటులోకి రావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బారాస పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ మొదటి పోస్ట్ చేశారు.